ఆర్బీఐ క్రెడిట్ కార్డ్ రూల్స్లో కొన్ని మేజర్ చేంజెస్ చేసింది. మీరు ఎప్పుడైనా ఏ బ్యాంక్ నుండైనా క్రెడిట్ కార్డ్ తీసుకున్నప్పుడు మీరు కొన్ని లోగోస్ చూడొచ్చు. మాస్టర్ కార్డ్, వీసా, ఒక్కొక్కసారి రూపే కూడా. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎస్బీఐ నుంచి ఒక క్రెడిట్ కార్డ్ తీసుకుంటే అది మాస్టర్ కార్డ్ వేరియంట్ అయి ఉంటే అప్పుడు మీరు రూపే కావాలి అంటే అది పాసిబుల్ కాదు. ఎందుకంటే ఆ రూల్స్ అనేది బ్యాంక్ సెట్ చేస్తుంది. కానీ ఇప్పుడు ఆర్బీఐ కొత్త రూల్ వల్ల మీకు ఏ కంపెనీ వేరియంట్ కావాలి అంటే మీరు ఆ కంపెనీ వేరియంట్ చూస్ చేసుకోవచ్చు. కానీ దీంతో మీకేం బెనిఫిట్ వస్తుంది అంటే దాని ముందు మీకు ఒక విషయం చెప్పాలి. అదేంటి అంటే మాస్టర్ కార్డ్ అయినా కానివ్వండి, వీసా అయినా కానివ్వండి, ఈ రెండు కూడా అమెరికన్ కంపెనీస్. బట్ రూపే మన ఇండియన్ కంపెనీ, అది కూడా ఎన్పిసిఐ వాళ్ళది, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఈ రూపే కంపెనీతో మనకేం బెనిఫిట్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండియన్ కంపెనీ కాబట్టి మన ఇండియన్ కంపెనీకి చాలా బూస్ట్ వస్తుంది. అంతేకాకుండా దీనికి వేరే అడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. అదేంటి అంటే ఫస్ట్ మనం వీసా కానివ్వండి, మాస్టర్ కార్డ్ కానివ్వండి ఎలా పనిచేస్తుందో అది మనం అర్థం చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎస్బీఐ వీసా క్రెడిట్ కార్డ్ తీసుకున్నారు అనుకుందాం. రెస్టారెంట్కి వెళ్ళి మీరు ఏదన్నా తిన్నారనుకుందాం. అక్కడ మీరు పేమెంట్ చేసేటప్పుడు ఒక హెచ్డిఎఫ్సి బ్యాంక్ మెషిన్ అక్కడ వాళ్ళు వెయిటర్ అనేది తీసుకొచ్చినప్పుడు మీరు దాంట్లో ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ పెట్టినప్పుడు మళ్ళీ హెచ్డిఎఫ్సికి ఎలా తెలియాలి ఈ కార్డులో ఎంత లిమిట్ ఉంది, ఎంత ఇంకా అన్యూటిలైజ్డ్ అమౌంట్ ఉంది అని. సో అక్కడే ఈ వీసా కానివ్వండి, మాస్టర్ కార్డ్ కానివ్వండి అక్కడే ఇలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది అనమాట. సో హెచ్డిఎఫ్సికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా తీసుకొచ్చి ఆ ప్రాసెస్ని స్టెబిలైజ్ చేస్తుంది. సో అప్పుడు ట్రాన్సాక్షన్ సక్సెస్ఫుల్ అయినా కావచ్చు లేదా డిక్లైన్ అయినా కావచ్చు. సో బేసికలీ మీరు ఈ వీసా కానివ్వండి లేదా మాస్టర్ కార్డ్ కానివ్వండి ఇవన్నీ కూడా ఒక మిడిల్ మ్యాన్ అంటే ఒక బ్రోకర్ లాంటి పనిచేస్తాయి అనమాట. సో అన్ని నెట్వర్క్ కార్డ్స్ కూడా ఒక సేమ్ విధానంలో ఇదే విధానంలో పనిచేస్తాయి. సో రూపే కార్డ్స్తో మీకు బెనిఫిట్ ఏంటి అంటే ఇది ఒక మేక్ ఇన్ ఇండియా ప్రోడక్ట్. అండ్ అపార్ట్ ఫ్రమ్ దిస్ రూపే క్రెడిట్ కార్డ్తో మీరు యూపీఐ ట్రాన్సాక్షన్స్ కూడా చేసుకోవచ్చు. ఈ ఫెసిలిటీ మీకు వేరే వీసా కానివ్వండి, మాస్టర్ కార్డ్లో ఇది లేదు. అండ్ దీన్ని మనం రూపేని ఎలా యూజ్ చేసుకోవాలి యూపీఐలో అంటే డైరెక్ట్గా మీ గూగుల్ పేలో కానివ్వండి లేదా మీ ఫోన్పే యాప్లో వెళ్ళేసి మీరు రూపే క్రెడిట్ కార్డ్ని యాడ్ చేసుకోవచ్చు. ఒకసారి లింక్ అయిన తర్వాత మీరు ఎప్పుడైనా ఏ క్యూఆర్ కోడ్ అయినా స్కాన్ చేసినప్పుడు డైరెక్ట్గా మీకు అక్కడ కింద ఆప్షన్ చూపిస్తుంది. ఆప్షన్ ఏంటంటే పే ఫ్రమ్ ఈ రూపే క్రెడిట్ కార్డ్. సో అందులో మీకు బెనిఫిట్ ఏంటంటే డైరెక్ట్గా యూపీఐ నుంచి ట్రాన్సాక్షన్ చేసుకోవచ్చు. ఇంకో బెనిఫిట్ ఏంటంటే మీరు వేరే క్రెడిట్ కార్డ్తో ఎక్కడైనా బయట ట్రాన్సాక్షన్ చేసినప్పుడు షాప్లో మీకు 2% ఎండిఆర్ చార్జెస్ తీసుకుంటారనమాట మర్చెంట్కి. సో మర్చెంట్ ఎప్పుడు ఏం చెప్తాడంటే మా క్రెడిట్ కార్డ్ వద్దు, ఒకవేళ మేము క్రెడిట్ కార్డ్ తీసుకోవాలి అంటే 2% లేదా 3% ఎక్స్ట్రా ఛార్జ్ అవుతుందని. కానీ అదే మీరు రూపే క్రెడిట్ కార్డ్ తీసుకున్నారనుకోండి ఆ ఎండిఆర్ చార్జెస్ కూడా ఉండవు. సో ఇది మీకు చాలా మంచి బెనిఫిట్. అపార్ట్ ఫ్రమ్ దిస్ ఈ రూల్స్తో కొత్తగా ఏంటంటే బ్యాంక్కి కాకుండా కస్టమర్స్కి ఎక్కువ బెనిఫిట్. అది ఎలా అంటే ఇంతకుముందు బ్యాంక్స్ ఏ క్రెడిట్ కార్డ్ ఇస్తే అది మనం తీసుకోవాల్సిందే. కానీ ఇప్పుడు మీకు ఆప్షన్ ఉంది కాబట్టి మీరు రూపే ఒకవేళ సెలెక్ట్ చేసుకుంటే ఒక చాలా మంచి బెనిఫిట్ అనేది మీకు ఉంటుంది. అదే కాకుండా రూపే ఒక డిసడ్వాంటేజ్ కూడా ఉంది. అదేంటి అంటే ఇంటర్నేషనల్లీ రూపే యాక్సెప్టబుల్ లేదు. కానీ అదే మాస్టర్ కార్డ్, వీసా చూసుకుంటే వరల్డ్ వైడ్ చాలా ఫేమస్ అండ్ మోర్ దెన్ 200 కంట్రీస్లో దీన్ని యాక్సెప్ట్ చేస్తారనమాట. సో ఇది మన ఆర్బీఐ నుంచి వచ్చిన కొత్త గైడ్ లైన్స్ క్రెడిట్ కార్డ్కి సంబంధించిన, యూపీఐకి సంబంధించిన. దీని గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ మన హిట్ టీవీని చూస్తూ ఉండండి. అండ్ ఫస్ట్ టైం చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కమెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్ డైరెక్ట్గా వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? ఏం మర్చిపోయావు? ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపింటే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని